సౌత్ సెంట్రల్ రైల్వేనే, అందులో కాజ్పేట్ జంక్షన్. ఎందుకంటే ఇక్కడ మరి అనేక కోల్ మైన్స్ అనుకోండి, లేక అనేక రవాణా ద్వారా మరి అత్యధికంగా రాబడి వచ్చేది కూడా ఇదే. కాబట్టి మా ప్రధాన డిమాండ్ జంక్షన్ నుంచి డివిజన్ చేయాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోచ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా రావాలి. ఇంకా అయితే వాస్తవంగా ఇది 75లో ప్రారంభించినటువంటి ఉద్యమం 85నే మరి ఇక్కడ ప్రకటన కావాలి. అప్పుడు ఇందిరాగాంధీ కూడా స్వయంగా ఒప్పుకున్నారు ఈ డిమాండ్ చూసి. కానీ దురదృష్టవశాత్తు వారి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రం ఉన్నప్పటికీ కూడా ప్రజల డిమాండ్ ఎప్పుడు కూడా వారు మరి ఒప్పుకోలేదు, బేఖాతరు చేసిండ్రు. అప్పుడు ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కు కపూర్తాలకు రాజీవ్ గాంధీ లాంగోవాల్ అకార్డుతోని అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ తరలించడం జరిగింది. ఇక్కడనేమో అప్పుడు ఇంకా వక్రీకరించి ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఉన్నాయి, ఇక్కడ అన్నల పోరున్నది రావద్దని చెప్పి బూటక మాటలతోని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ రావాల్సినటువంటి వనరులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని కూడా తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇదేదో మేమే తెచ్చినాం, మేమే ఉద్యమం చేసినాం, మేమే అక్కడ పార్లమెంట్లో కొట్లాడినామంటున్నారు. వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి ప్రజల ఆందోళన, ప్రజల అవసరాలను చూసి ఇప్పటికైనా మీరు మీ పనితనంలో మార్పు తెచ్చుకొని ప్రజల అవసరాల కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈ డిమాండ్ ఈరోజు కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కారణం తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ ఏర్పాటు. తెలంగాణ ప్రక్రియ మరి ప్రారంభమైన దశలో కేసీఆర్ గారు ఈ ప్రతిపాదనలు పెట్టారు కాబట్టి ఆ డిమాండ్ ఇంకా ప్రజల్లో ఉన్నది. చాలా సందర్భాలలో ఈ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా రైల్వే సంఘాల అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రెస్ మిత్రులు కానీ మా ఆటో కార్మికులు కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ అనేక సంఘాలు ప్రజా సంఘాలు కూడా చాలా సందర్భాలలో ఉద్యమం ఇచ్చినాం. కాబట్టి ఈ దీపాన్ని, ఈ కోచ్ ఫ్యాక్టరీ అనే దీపాన్ని ఆరిపోకుండా మరి గులాబీ జెండా, గులాబీ దళం, మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని, కోచ్ ఫ్యాక్టరీ దీపాన్ని ఆరిపోకుండా ఇట్లా చేతులు అడ్డు పెట్టుకొని చేయటం జరిగింది. అయితే ఇంకా ఇంతటితోని ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఇంకా మరి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం. వాస్తవంగా మీరు అందరూ కూడా చూడవచ్చు ఎన్ని సందర్భాలలో రైల్వే జంక్షన్ అంటే జిఎం ఆఫీస్ మీద ముందు ధర్నా కానీ, అదేవిధంగా ఢిల్లీకి పోయి రైల్వే మంత్రిని కలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మేము ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఎప్పటికప్పుడు అనేక సందర్భాలలో అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము మా ఉద్యమాన్ని కొనసాగుతూనే ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనతోనే పరిమితం కావద్దు, ఖచ్చితంగా ఇది అమలు కావాలి. అనేక సందర్భాలలో మీరు అందరూ కూడా చూడొచ్చు, కలిసి వచ్చే సంఘాలు, కలిసి వచ్చే పార్టీలతోని మేము ఇవన్నీ కూడా ఉద్యమాలు చేసినాం. కానీ ఈరోజు ఇది ఏదో మేమే సాధించినామని చెప్పి మరి అంటున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అప్పుడు మేము అరుణ్ కుమార్ జైన్ గారికి కూడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కొన్ని పనులైనవి, వారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయినరు, అయినప్పటికీ కూడా కొన్ని డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చిండ్రు, వారికి కృతజ్ఞతలు. ఇంకొక 2 ఉన్నది, డెవలప్మెంట్ ఆఫ్ కాజ్పేట్ టౌన్ స్టేషన్, అదేవిధంగా డివిజన్ కావాలని కూడా చెప్పిన ఆ డిమాండ్ ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 10/10/2017లో కూడా అప్పుడు ఉన్నటువంటి జిఎం గారికి మరి డిమాండ్స్తోని